RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పట్టణాధ్యక్షులు 7వ వార్డ్ మాజీ కౌన్సిలర్ బడ్డా నాగరాజు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు పర్యటన నేపథ్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. బడ్డా నాగరాజు మాట్లాడుతూ 1990లో కొత్త చెరువు దగ్గర కళింగ కుటుంబ సభ్యులైన కొత్త రామారావు మర్డర్ చేశామని, ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులకే దిక్కులేదు మీరంతా అని మాజీ తాజా రౌడీ షీటర్లు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ కేసును సిబిసిఐడికి అప్పగించి కేసులో ముద్దాయిలను తగిన శిక్ష పడేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 5, 6, 7, 8వ వార్డులో డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రచారం చేస్తున్నారు. మరి నేను ఈ సందర్భంగా చిన్నపాడంలో తెలుగుదేశం నాయకులతో ఎన్డీఏ అభ్యర్థిగా మా శిరీషమ్మ పోటీ చేస్తున్నారు. మరి మేము మీకు సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాము. మరి దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇంతకుముందు 2019లో ఫ్రెష్గా వచ్చి నాకు ఓటేయండి, మీ వార్డులకి వంశధార నీరు చివరి ప్రాంతం వరకు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క చుక్క వాటర్ అయినా సరే చివరి ప్రాంతాలకు కానీ ఈ చిన్నపాడం, అంతరగుట్ట, పెసరపాడు, రాజపురం కానీ ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి మిమ్మల్ని నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. దానికి సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి నేను ఓపెన్ చేస్తే కానీ ఈ ప్రాంతానికి అది పూర్తి చేసి ఇస్తే కానీ నేను ఎలక్షన్కి వెళ్ళను అని చెప్పి అన్నావు. మరి ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంతవరకు పని అయిందో మరి దాని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నీవు వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతున్నావు, ఓటేయండి అని చెప్పి అడుగుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అంతేకాకుండా 1990లో కోత రామారావు అనే వ్యక్తి ఒక కాళింగ కుటుంబ సభ్యుడై ఉండి అతనికి ఇక్కడ చిన్నపాడం పెట్రోల్ బంక్ దగ్గర, కొత్త చెరువు కానా దగ్గర యోగజామున మర్డర్ చేయడం జరిగింది. మరి అప్పటికి వాళ్ళ భార్య, చిన్న పిల్లలు ఉండడం వల్ల మిగతా వాళ్ళందరికీ భయభ్రాంతులు చేసి ఆ విట్నెస్ల్ని భయపెట్టి వాళ్ళందరి నుంచి ఆ ముద్దాయిలు తప్పించుకొని ఈరోజు నీ పార్టీలో మాజీ తాజా రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, కుర్రవాళ్ళు తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులు భయపెట్టడం, పెద్దవాళ్ళు తిరిగితే వాళ్ళకి భయపెట్టడం, వాళ్ళు పెన్షన్ తీసుకుంటుండి ఎదుటి వాళ్ళు పెన్షన్ తీసేస్తానని చెప్పి అట్లా భయపెట్టి ఈరోజు చిన్నపాడాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష గారు గెలిచిన వెంటనే ఈ ఊరికి మొదటగా మీరు చెయ్యండి, ఈ కోతరామారావు మర్డర్ కేసుని సిబిసిఐడికి అప్పచెప్పి ఆయనకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా నేను కళింగ కుటుంబ సభ్యులకి, అలాగే ఇక్కడ ఉండే 6వ వార్డు, 7వ వార్డు ప్రజలకి నేను హామీ ఇస్తున్నాను. ఇప్పటికే ప్రజల దృష్టిలో పెట్టడం జరిగింది. అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నోటీసులు, అలాగే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీషమ్మ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చారు. వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తామని చెప్పి అనడం జరిగింది. మరి ఆ మర్డర్కి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి మంత్రివర్యులకి ఒకటే నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఇప్పుడు వస్తున్నారు, వచ్చిన ఎంట్రన్స్లో టీడీపీ గవర్నమెంట్లో ఒక ఆర్చి అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం అది కూడా మీరు పూర్తి చేయకుండా, సిగ్గు లేకుండా అని చెప్పి ఈరోజు మీరు ఓట్లాడడానికి వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పమని నేను కోరుకుంటూ,
మరి మీరు వస్తున్న త్రోవలో డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే పార్కుగా మేము తయారు చేసిన అట్టాడి కోనేరు, నాయుడు చెరువు కానీ, బరియల్ గ్రౌండ్ రోడ్స్ కానీ, ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక తాపీడి సిమెంట్ కానీ వేసి మీరు డెవలప్ చేస్తుంటే ఈ సందర్భంగా చూపించండి. అప్పుడు ఓట్లు అడగండి తప్ప సిగ్గు లజ్జ లేకుండా మీరు వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మిమ్మల్ని అందరూ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగాలి, మనకు మళ్ళీ మంచి రోజులు రావాలి. ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ దిమ్ములు ఇస్తామంటున్నారు. ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు కూడాను నెలకు 1,500 రూపాయలు ఇస్తామంటున్నారు. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి డిగ్రీ చేసి ఉంటే నెలకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా మహిళలకి బస్సు ఉచితంగా ఇస్తారు. మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ప్రతి రైతుకు కూడా రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ మనకి సక్రమంగా కావాలి. అంతేకాకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి రాజీనామా చేయమని చెప్పి ప్రజలు పెడుతున్నారు. దయచేసి మిమ్మల్ని ఎవరు కూడా ఏ రోజు కూడా ఈ వార్డుల్లో మీకు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీకు ఫ్యూచర్ ఉంది. దయచేసి అలాంటి తప్పుడు మాత్రము వాళ్ళు చెప్పినారని చెప్పి మీరు రాజీనామాలు చేయొద్దు. మీకు మంచి భవిష్యత్తు మేము చూపిస్తాం. మరి ఆ విధంగా ఇప్పటి వరకు ఎలాగైతే మీకు ఇంటికి తెచ్చి పెన్షన్లు ఇచ్చారో అదే విధంగా రేపు వచ్చే గవర్నమెంట్లో కంపల్సరీ మీ ఇంటికే పెన్షన్లు కానీ మిగతా పథకాలు కానీ తెచ్చిస్తామని చెప్పి మీ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, ఇప్పటికి వస్తున్న మంత్రి నా పైన ఏ విధంగా దౌర్జన్యం చేశాడో, లేని కాలువని ఏ విధంగా అర్ధరాత్రి భయభ్రాంతికి గురి చేశాడో, మరి అలాంటి వాళ్ళకి తరిమి కొట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.